కథాస్రవంతి. సామెతలు, నానుడిలు, జాతీయాల కథల పరంపరలో నేటి కథ తాడిని తన్నేవాడుంటే. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిత్యం మధురమైన జ్ఞాపకాలతో మనుషులతో సహవాసం చేసే శ్రీ ములగాడ సురేష్ కుమార్ గారికి ఇప్పుడు 58 ఏళ్లు. హైదరాబాద్ వాసి. తల్లిదండ్రులు రామచంద్రం, రామశేఖరం గారు. వృత్తిరీత్యా చెట్టు కింద ప్లేడరు. ప్రవృత్తి వ్యవసాయం, వ్యాపారం, విద్యాబోధన, అప్పుడప్పుడు కలంతో కళాపోషణ. వారి శ్రీమతి పద్మరత్నలక్ష్మీ శేషప్రభ గారు టీచరు, ప్రిన్సిపాల్. సురేష్ గారు పెట్టిన స్కూల్ నడిపిస్తారు. ఒక్కతే కుమార్తె, పేరు రబళి. కంపెనీ సెక్రటరీ పరీక్షలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించి తండ్రికి పేరు తెచ్చారు. పైగా కళాకారిణి. హృదయరవళి పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యాన్ని బాల్యమంత సరదాగా గడపాలని వీరి ఆశ. అందుకోసం రిటైర్మెంట్ హోమ్స్ కట్టే కలలు కంటున్నారు. ప్రస్తుతం వారి ఆలోచనలు అటే. అప్రతిహతంగా సాగిపోతున్న వినిపించే కథల వేదిక కథాస్రవంతి కార్యరూపం దాల్చడంలో ములగాడ సురేష్ కుమార్ గారు 4వ స్తంభం. తొలి 1116 కథలకు వారు ముందు మాట రాశారు. సురేష్ గారు కథలు ఎక్కువగా రాయరు, కానీ సందర్భాన్ని గాని సంఘటనను గాని చెబితే ఠక్కున కథ అల్లేస్తారు. అలా అల్లిన కథే ఇది. ఏమండి, బయలుదేరుతున్నారా? సూర్యకాంతం ఏదో అనబోయింది భర్తతో. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అలా అడగొద్దన్నానా? విసుక్కున్నాడు రామారావు. ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఎత్తిన ఏదో మీటింగ్ అంటూ కట్ చేస్తారు. సరే, విషయం చెప్పు. విషయమే. ఇవాళ ఆఫర్ ఆఖరి రోజు. మళ్ళీ చీరలా? మళ్ళీ ఏమిటి? రోజు చీరల కోసం కాల్చుకు తింటున్నానా? అబ్బా చెప్పవే, చీరల ఆఫరేనా? అవును, మా ఇళ్ళకి ఇంకేముంటాయి? ఎంత ఎంత ఏమిటి? మహా అయితే 5000. మామూలు పట్టు కనుక ఆ రేటుకు వస్తుంది. అదే అసలు పట్టు అయితేనా? నువ్వు పట్టావుగా ఆయువు పట్టు. జోకులకే తక్కువ లేదు. 5000 ఇచ్చి కదలండి. నీ అకౌంట్లో వేస్తా. ఇప్పుడే వేసి నాకు చూపించి వెళ్ళండి. నీ మొగుడిని కూడా నమ్మవా? ఆఫీస్కి వెళ్తే మీరు మనిషి కాదు. పెళ్ళాం ఫోన్ ఉంటే ఎత్తక ముందు నుంచి అరుపులు కేకలు. అందుకే మీరు పెళ్ళాలు కాదే, మూకుడు పెనాలు. మొగుళ్ళని మార్చి మార్చి వేపుకు తింటారు. గాడి చాకరీ చేయించుకుని 4 రూపాయలు అడగగానే ఈ మాటలే వస్తాయి మగాళ్ళకి. ఇంతకీ వేశారా? ఫోన్పే చేశా, ఇదిగో. సరే, సాయంత్రం తొందరగా వస్తే కాఫీ పెట్టుకుని తాగండి. నేను వచ్చేదాకా అలా కూర్చోకండి. అంత లేట్ అవుతుందా? ఈవేళ ఆఖరి అన్నానా? అదీ కాక కిట్టి పార్టీ జట్టంతా వెళుతున్నాం. లేట్ అవదా? మరి సుపుత్రరత్నం? వాడు రాత్రంతా పనిచేస్తూనే ఉన్నాడు. పొద్దున్నే పడుకున్నాడేమో. వీడు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడన్న మాటే గాని ఏ రోజు మన కంటికి కనపడ్డు. మీరేగా వాడి సాఫ్ట్వేర్ చదివించింది. నీ దగ్గర ఒకే ఒక బాణం ఉంటదే, అది ఎప్పుడు గురి తప్పకుండా నన్నే గుచ్చుకుంటుంది. సర్లే, మీరు బయలుదేరండి, ఆఫీస్కి లేట్ అవుతోంది. రామారావు వెళ్ళిపోయాడు. కొడుకు గది తలుపు తీసి ఉండడంతో అటెళ్ళింది సూర్యకాంతం. ఎరా, రాత్రంతా పనిచేస్తున్నావుగా, నిద్ర రావడం లేదా? ఇంకా యాక్సెస్ రాలేదమ్మా, చాలాసేపు ట్రై చేశాను. ఎథికల్ హ్యాకింగ్ చేసే ప్రదీప్ అన్నాడు. అదే వస్తుందిలే, నీ గాకి ఇంకెవరికి వస్తుంది? అయినా ఒరే నాన్న, ఏ ఉద్యోగం రానిది? అలా పరాయి వాళ్ళ కంప్యూటర్లో చొరబడడం తప్పు కాదు. మన ఇష్టం వచ్చినట్టు దూరిపోలేమమ్మా. అది బోల్డంత సైన్సు, ప్రోగ్రామింగు. అయినా నేను ఎవరి సిస్టంలోకి చొరపడను. గవర్నమెంట్లో ఎథికల్ హ్యాకింగ్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తానంతే. నాకు కూడా నేర్పరా? మీ నాన్నగారి అకౌంట్ నుండి నా చిల్లర ఖర్చులు లాగేద్దాం. ఎప్పుడు డబ్బు అడిగినా మాడిపోయిన దోషమొహం పెట్టుకుంటారు. ఇదేదో బాగున్నట్లుందే, ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు ఇక పడుకో. నేను మా వాళ్లతో షాపింగ్కి వెళ్ళొస్తా. సాయంత్రం లేట్ అవుతుంది. కొడుకు రూమ్ డోరు దగ్గరగా వేసి వచ్చి షాపింగ్కి రెడీ అవడం మొదలుపెట్టింది సూర్యకాంతం. అరగంట గడిచిందో లేదో మళ్ళీ కంగారుగా కొడుకు రూమ్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళింది. ఏంటమ్మా? నా డబ్బులురా. ఏమైంది? కొట్టేశారు. లే, నువ్వు లేచి ఏదో చేయి. ఎలా కొట్టేశారమ్మా? ఏమోరా, చూడు, ముందు లేవరా. బోడి 30,000కి ఎందుకమ్మా అంత కంగారు? పోతే పోనీలే. అంటే అంతే. ఒరేయ్ దొంగ బడబా, ఇదంతా నీ వ్యవహారం అన్నమాట. నాకేం తెలుసు? మరి 30,000 పోయినట్టు ఎలా తెలిసిందిరా? ఇచ్చేయి, నా డబ్బు నాకు ఇచ్చేయి.
అన్నా 30 అని చెప్పేశానా? సరే పట్టేశావుగా, ఇదిగో నీ డబ్బు. అయినా ఎలా కొట్టేశావురా ఇంత మాయగా? నీ ఫోన్ హ్యాక్ చేయడం పెద్ద గొప్ప ఏంటి? పాస్వర్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా నీ ఇంటి పేరు 4 అక్షరాలు @123. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందని రాయేశా. మొదటిదే తగిలింది, లాగేశా. అమ్మని గుర్తుంటుందని అలాంటివే పెట్టుకుంటాం. అందుకే ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అయినా నాన్నని అడిగి 1,00,000 2,00,000 ఉంచు, ఇంత కష్టం ఉత్తినే పోకూడదు కదా. మీ నాన్న ఎంగిలి వేళ్ళు నాకే రకం. 30,000 40 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చారు. నెలలా 30 ఇస్తున్నారు కదే అమ్మా. ఇస్తున్నారు లేరా బోడి 30, అందులో 20 చిట్టి డబ్బులు కట్టడానికి పోతాయి. మరి ఈ నెల చిట్టి కట్టకుండా షాపింగ్కి బయలుదేరామే? నా చిట్టి పోయిన నెల పూర్తి అయింది. పోయిన వారమే డబ్బులు ఇస్తానంది, ఇంకా ఇవ్వలేదు. అడిగితే ఇవాళ రేపు అంటోంది. ఎవరు? దిబ్బరొట్ట ఆంటీ, కేర్ ఆఫ్ మునిస్వామా? దిబ్బరొట్టి ఏంటి తప్పు, సరోజిని అని చక్కటి పేరుండగా. సరే నీ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? కొంపతీసి కళ్ళు పోతాయిరా. వాళ్ళు ఈ కాలనీ పెద్ద మనుషులు. ఇక్కడే 4 సొంత ఇళ్లున్నాయి. పైగా వాళ్ళ నాన్న బతికున్నప్పుడు కాలనీ ప్రెసిడెంటు. వీళ్ళ సంగతి చెప్పు. చచ్చిన వాళ్ళ నాన్న గొడవ మనకెందుకు? 2 రోజులు ఆలస్యమైతే అనుమానించడమేనా? పోయిన నెల పాడిన వారికి ఇచ్చిందేమో కనుక్కో. 2 ఇళ్ల అవతల సత్యవతి పాడింది, అడుగుతానుండు. సత్యవతికి ఫోన్ చేసింది. ఇవ్వలేదట్రా. 2.5 వడ్డీతో ఈ నెల ఇస్తానందిరా. సూర్యకాంతంలో కంగారు. గోవిందా గోవిందా, నీకెలాగో తిరుపతి ముక్కుందన్నావు కదా, అది ఇక్కడే తీరిపోయిందనుకో. అమ్మో అలా అనకురా, మీ నాన్నగారికి తెలిస్తే నన్ను నిలువురా చీరేస్తారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యిరా. సూర్యకాంతంలో కంగారు, వణుకు. నాన్నగారికి చెప్పాలమ్మా, ఇప్పుడు బ్యాంకులోనే ఉంటారు కదా. ఇప్పుడే వద్దురా, ఆయన గుండె ఆగిపోద్ది. నీకొచ్చిన హ్యాకింగ్ ఏదో ఇక్కడ చేయొచ్చు కదా. అలా చేయలేమమ్మా, ట్రై చేయరా. ఎలా? ఆవిడ మొబైల్ నంబరు పాస్వర్డ్ ఉన్నాయా? మొబైల్ నంబర్ ఉంది, దాంతో ట్రై చేయి. పాస్వర్డ్ కావాలమ్మా, పైగా దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. లింక్ అయి ఉంటుంది, ఎందుకంటే నా ఇన్స్టాల్మెంట్లు నేను చాలాసార్లు ఫోన్పే చేశాను చూడరా. సరే ట్రై చేస్తాను. మొబైల్ లాక్ పాస్వర్డ్. అమ్మా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఆధార్ కాపీ ఉంది. లాస్ట్ మంత్ ఫ్లైట్ టికెట్ కోసం కిట్టి గ్రూప్లో పెట్టింది. ఆవిడ ఇంటి పేరు బంధం. 2-3 సార్లు ప్రయత్నించాక ఓపెన్ అయ్యింది. ఫోన్పే పాస్వర్డ్ కూడా ఇంటి పేరుతో పెట్టుకుంది. అమ్మా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందమ్మా, అది నాన్నగారు పనిచేసే బ్యాంకే. బ్యాలెన్స్ ఎంత ఉందో చూడరా. వద్దమ్మా, ఆవిడకి ఓటీపీ వెళ్తుంది. నాన్నకి చేద్దాం. నాన్న, మన కాలనీలో చిట్టీల సరోజిని గారికి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది. చిట్టీల సరోజిని ఎవరు? సారీ, బంధం సరోజిని. ఉంటే అందులో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి. అలా వేరే వాళ్ళ అకౌంట్లు డీటెయిల్స్ ఇవ్వరు, ఫోన్ పెట్టో. ఆవిడ అనాథరైజ్డ్గా పబ్లిక్ దగ్గర చిట్టీల పేరుతో మనీ రైజ్ చేస్తోంది. నేను ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్ని, తెలుసు కదా. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ డాడీ. తప్పురా. ఎథికల్ నాన్న. గో హెడ్, బ్యాలెన్స్ చూడండి చాలు. ఉండు చూస్తాను అంటూ ఓ నిమిషం ఆగి, రేయ్ ఇందులో ఏమీ లేవురా, మినిమం బ్యాలెన్స్ 25,000 ఉన్నాయి. రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూడండి. లాస్ట్ 1 మంత్ నుండి గురుగాంలోని డచ్ ఫస్ట్ బ్యాంకులోని కొన్ని ఖాతాలకి సుమారు 2 కోట్లు బదిలీ కాబడ్డాయి. నాన్న, ఆ అకౌంట్ నంబర్ను వాట్సాప్ చేయండి. ఓ 5 నిమిషాల తర్వాత 1930కి ఆ అకౌంట్లపై ఫిర్యాదు ఇవ్వండి. ఫోన్ పెట్టేశాడు ప్రదీప్. రేయ్ మన డబ్బు పోయినట్టేనా? లేదమ్మా, ఢిల్లీ అకౌంట్ ఫ్రీజ్ చేశాను. 1930 కూడా కంప్లైంట్ చేయించాను. ఆ సాయంత్రం సరోజిని వాళ్ళ ఆయనని ఢిల్లీలో మ్యూచువల్ ఫండ్స్ పేరిట ఫ్రెండ్స్తో కలిసి అమాయక ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న వారి కొడుకును అందరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. సరోజిని, వాళ్ళ ఆయన, వాళ్ళ కొడుకు అందరినీ మోసం చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకునేవాడు ఉండరా? అదే మరి తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడని. ఈ సామెత ఊరికే పుట్టిందా? మీరింతవరకు తాడిని తన్నేవాడుంటే సామెత కథ విన్నారు. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా
మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి